హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే జీరా రైస్ చేస్తున్నాను. చూడండి, వాటికి కావాల్సిన వస్తువులు: బాస్మతి బియ్యము 1.5 గ్లాస్ తీసుకున్నాను. ఈ గ్లాస్తో జీలకర్ర, సాజీరా, పుదీనా, కొత్తిమీర, బిర్యానీ ఆకు, లవంగ, పట్ట, ఇలైచి, దొడ్డుప్పు, ఇంకా పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడైతే బియ్యం కడిగి పెట్టేసుకున్నాను. చూడండి, పుదీనా కూడా కడిగి పెట్టుకున్నాను. కొత్తిమీర మాత్రం వాటర్లో వేసుకున్నాను కదా. ఇవన్నీ రెడీ ఉంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. కుక్కర్లో చేసుకుంటున్నాను నేను, గిన్నెలో కాదు. ఇదేంటంటే కుక్కర్లో కూడా చేసుకోవచ్చు, గిన్నెలో కూడా చేసుకోవచ్చు. క్వాంటిటీ వాటర్ తెలిసి ఉండాలి. నెయ్యి వేసేసుకుంటున్నాను. నేను ఒక 1.5 స్పూన్ దాకా నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి ఎక్కువ వేసుకుంటాను, ఎందుకంటే హెల్త్ వైజ్ బాగుంటుందని. ఆయిల్ తక్కువ వేస్తాను దీంట్లో కానీ. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేయాలి. మళ్ళీ ఇంకొక 2-3 స్పూన్ల దాకా నేను ఆయిల్ వేసేసుకున్నాను. చూడండి, పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా వేసేస్తున్నా ఫస్ట్. పచ్చిమిర్చి కొంచెం గోలంగానే మసాలాలు మొత్తం వేసేసుకున్నాను. చూడండి, ఇవి కొంచెం గోలాలి కదా. ఓకే, కొంచెం గోలింది కదా. ఇప్పుడు పుదీనా వేస్తున్నా. పుదీనా కొద్దిగా ఆయిల్లో వేగిన తర్వాత మళ్ళీ కొత్తిమీర కూడా వేసేసుకుందాము. కొంచెం దగ్గర పడుతుంది కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా పచ్చివాసన పోవాలి, కొంచెం వేసుకోవాలి కంపల్సరీ. ఇంట్లో నూరింది ఇది కూడా, బయటిది కాదు. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది కలర్. ఇప్పుడు కొత్తిమీర వేసేస్తాను. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోవాలి. ఇవన్నీ ఎందుకు వేస్తున్నానంటే, నేను మనకు జీరా రైస్ అంటే జీరా కనపడాలి కదా, ఫ్లేవర్స్ ఉంటాయి ఇది, కానీ జీరా మాత్రమే ఎక్కువ కనపడాలని నేను కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేస్తున్నాను. తర్వాత వేయొచ్చని కాదు. ఇది కూడా కొంచెం వేగిన తర్వాత చూస్తున్నారా, మొత్తం దగ్గరకు వచ్చేసింది కదా. ఇట్లా కొంచెం ఒక 2 సెకండ్ల నుంచి బియ్యం వేసేసుకుంటాను. ఇప్పుడు అయిపోయింది, బియ్యం వేసేస్తాను. బియ్యం కొంచెం కలిపెట్టి కొంచెం అట్లా ఆయిల్ అదంతా మసాలా అంతా పట్టాలి. అందుకని ఏం విరిగిపోయి, ఆయిల్ ఉంటుంది కనుక బియ్యం విరిగిపోవు ఫస్ట్ మనం కలిపితే, అందుకని. వాటర్ పోసేస్తున్నాను. నేను క్వాంటిటీ ఏదైతే తీసుకున్నానో గ్లాసు, దాంతో కాదు. నేను ఎప్పుడు తీసుకున్నా కానీ నాకు అందాజు తెలుస్తుంది, అందుకని అట్లా పోస్తాను. దొడ్డుప్పు వేసేస్తున్నా. దీంట్లోనే కలిసిపోవాలి కదా దొడ్డుప్పు కూడా. ఇప్పుడైతే ఒక్క 2 పొంగులు రావాలి ఇది.
కొద్దిసేపు అయితే మూత పెడతాను నేను, మళ్ళీ ఒక పొంగు వస్తుందని, తొందర రావాలని. కుక్కర్ కదా, ఒక 2 సెకండ్లు మూత పెట్టి మళ్ళీ తీసి చూస్తాను. ఒకసారి ఓపెన్ చేసి చూస్తాను. 2 పొంగులు వచ్చేసింది ఆల్రెడీ. మళ్ళీ ఇప్పుడు పెట్టేస్తున్నాను మూత పెట్టేస్తే ఇంక అంతే. 2 విజిల్ తర్వాత మనకు రెడీ అయిపోద్ది. సో ఇప్పుడైతే మన ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. జీరా రైస్ చూద్దామా. చూసారా పుల్లలాగా ఎంత బాగా కనబడుతుందో. ఇట్లా ఉండాలి జీరా రైస్ అంటే. కుక్కర్లో అయినా గిన్నెలో అయినా కరెక్ట్గా చేసుకోవచ్చు చేయాలనుకుంటే, వాటర్ క్వాంటిటీ ఎక్కువ తక్కువ చూసుకుంటే అంతే. సో జీరా రైస్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, జీరా రైస్ అయితే రెడీ అయిపోయింది కదా, ఎంత బాగుందో. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఇంకా మోటివేషన్ కావాలి కదా, అందుకని అడుగుతున్నాను.